హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమున్నాయి కదా, ఇంపార్టెంట్ మల్టిపల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమున్నాయి దానికి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏముంది, ఇన్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ద రోటర్ స్లాట్స్ ఆర్ గివన్ స్లైట్ స్క్యూ ఇన్ ఆర్డర్ టు. స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ఏముంది కదా, దాని లోపల రోటర్ ఉంటుంది. సో ఆ రోటర్ది స్లాట్స్ ఏమున్నాయి కదా కొంచెము తేడాగా ఉంటవి, అంటే కొంచెం బెండ్ ఉంటవి. అది ఎందుకు ఉంటవి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 4, రెడ్యూస్ ద మ్యాగ్నెటిక్ హమ్. క్వశ్చన్ నెంబర్ 2 ఏముంది, స్టార్ డెల్టా స్టార్టింగ్ ఆఫ్ ఏ మోటార్ ఈజ్ నాట్ పాసిబుల్ ఇన్ కేస్ ఆఫ్. ఇది స్టార్ డెల్టా స్టార్టర్ ఏముంది కదా, ఇది ఎక్కడ యూజ్ చేయరు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. మీ అందరికీ తెలుసు, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లా స్టార్ డెల్టా స్టార్టర్ మనకి అవసరం లేదు. క్వశ్చన్ నెంబర్ 3 ఏముంది, ఇన్ కేస్ ఆఫ్ డబల్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ ద ఇన్నర్ కేజ్ హ్యాజ్. ఓకేనా, సో డబల్ స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్లా అది లోపల ఇన్నర్ కేజ్ ఏముంది కదా అది ఎలా ఉంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. ఇన్నర్ కేజ్ వైండింగ్ ఏముంది కదా దాని ఇండక్టెన్స్ ఎక్కువ ఉంటుంది, ఇంకా రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 4 ఏముంది, ఏ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఈజ్ నాట్ సెల్ఫ్ స్టార్టింగ్ బికాస్ ఇట్ హ్యాజ్. ఈ సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ ఉంది కదా అది సెల్ఫ్ స్టార్టింగ్ లేదంట. అది ఎందుకు లేదు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్స్ ఆఫ్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఓకేనా, సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు, దానికోసము సింగిల్ ఫేస్ ఇండక్షన్ మోటార్ సెల్ఫ్ స్టార్టింగ్ లేదు. క్వశ్చన్ నెంబర్ 5 ఏముంది, ద ఎఫెక్ట్ ఆఫ్ వాటర్ హ్యామర్ క్యాన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్. ఈ సబ్స్టేషన్లో ఏమంటే పవర్ జనరేట్ చేస్తారు కదా, అక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది, వాటర్ హ్యామర్ అంట. ఓకేనా, సో ఆ వాటర్ హ్యామ్ ఎఫెక్ట్కి మినిమైజ్ చేయాలంటే, తక్కువ చేయాలంటే ఏం చేయాలి అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఆ ఎఫెక్ట్కి తక్కువ చేయాలంటే సర్జ్ ట్యాంక్ యూజ్ చేస్తారు. ఆప్షన్ నంబర్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 6 ఏముంది, ద షీల్డ్ ఆఫ్ ఏ న్యూక్లియర్ రియాక్టర్ ఈజ్ మేడ్ ఆఫ్. ఈ న్యూక్లియర్ రియాక్టర్ పవర్ ప్లాంట్ ఏముంటుంది కదా, సో అక్కడ న్యూక్లియర్ రియాక్టర్ దాని షీల్డ్ మేడ్ ఆఫ్ అంటే ఏ మెటీరియల్ నుంచి తయారు చేస్తారంట అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 4, సిమెంట్ కాంక్రీట్ నుంచి ఆ షీల్డ్ తయారు చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 7 ఏముంది, వన్ ఆఫ్ ద డ్రాబ్యాక్ ఆఫ్ లో పవర్ ఫ్యాక్టర్ ఈజ్. ఈ పవర్ ఫ్యాక్టర్ తక్కువ అయిపోతే ఏమవుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 2, డిక్రీజ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద సిస్టమ్. ఒక సిస్టమ్ ఏముంది కదా దాని ఎఫిషియన్సీ తక్కువ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 8 ఏముంది, మోర్ రిలే ఈజ్ నార్మలీ యూజ్డ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్. ఈ మోర్ రిలే ఉంది కదా ఇది ఎక్కడ యూజ్ చేస్తారో అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 3, లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ ప్రొటెక్షన్ కోసము మోర్ రిలే వాడతారు. క్వశ్చన్ నెంబర్ 9 ఏముంది, విచ్ రిలే ఈజ్ యాన్ ఇన్స్టంటేనియస్ రిలే. ఇన్స్టంటేనియస్ రిలే ఏది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఇండక్షన్ డిస్క్ టైప్ రిలే. క్వశ్చన్ నెంబర్ 10 ఏముంది, ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ప్యారలల్ ఫీడర్ ఫెడ్ ఎట్ వన్ ఎండ్ ద రిక్వైర్డ్ రిలే ఆర్. ఇది ప్యారలల్ ఫీడర్ ఏముంది కదా దానికి ప్రొటెక్షన్ చేయాలంటే ఈ రిలేస్ ఏముంటాయి అవి ఎలా కనెక్షన్ ఇస్తారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఓకే, సో దీనికి ఆన్సర్ ఏముంది, నాన్ డైరెక్షనల్ రిలే ఎట్ సోర్స్ దగ్గర నాన్ డైరెక్షన్ రిలే కనెక్ట్ చేస్తారు సోర్స్ ఎండ్ దగ్గర, అండ్ డైరెక్షన్ రిలే ఎట్ ద లోడ్ దగ్గర డైరెక్షన్ రిలే కనెక్షన్ ఇస్తారు. సో ఆప్షన్ నంబర్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 11 ఏముంది, ద ట్రాన్సియంట్ వోల్టేజ్ దట్ అపియర్ అక్రాస్ ద కాంటాక్ట్స్ ఎట్ ద ఇన్స్టంట్ ఆఫ్ ఆర్క్ ఎక్స్టింక్షన్ ఈజ్ కాల్డ్. ఈ కాంటాక్ట్స్ ఏముంటుంది కదా అది ఆన్ ఆఫ్ అయిపోతే ఏమవుతుందంటే అక్కడ స్పార్క్ వస్తుంది. ఓకేనా, దానికి ఏం చెప్తాం మనము, ఆర్క్ అంట చెప్తాము. ఓకేనా, ఆ ఆర్క్ వస్తే అక్కడ వోల్టేజ్ వస్తుంది, ఆ వోల్టేజ్ పేరు ఏమో అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నంబర్ 4, రీస్ట్రైకింగ్ వోల్టేజ్. క్వశ్చన్ నెంబర్ 12 ఏముంది,
ఇన్ ఏ లైటింగ్ అరెస్టర్ an impedance path exists between the line and ground. ఈ లైటింగ్ అరెస్టర్లా ఈ ఇంపెడెన్స్ ఏముంది కదా, ఈ లైన్ ఇంకా గ్రౌండ్ మధ్యలో కనెక్షన్ ఇస్తారు. దాని ఇంపెడెన్స్ ఎంత ఉంటుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. ఇంపెడెన్స్ ఏముంది కదా అది తక్కువ ఉంటుంది. ఆప్షన్ నెంబర్ 4 ఇస్ ద ఆన్సర్. ఇంపెడెన్స్ లో ఎట్ ద ఇన్స్టంట్ ఆఫ్ ఓవర్ వోల్టేజ్. క్వశ్చన్ నెంబర్ 13 ఏముంది, ఇఫ్ ద స్పేసింగ్ బిట్వీన్ ద కండక్టర్స్ ఆఫ్ ఏ లైన్ ఈజ్ ఇంక్రీజ్డ్ ద ఇండక్టెన్స్ అండ్ ద కెపాసిటెన్స్ వాట్ విల్ హ్యాపన్. ఈ 3 ఫేస్ లైన్ ఉంటుంది కదా, పెద్ద పెద్ద టవర్స్ ఉంటుంది కదా ట్రాన్స్మిషన్ లైన్లా, అవి RYB కండక్టర్స్ ఉంటాయి. దాని స్పేస్ ఎక్కువ చేస్తే ఓకేనా, అప్పుడు ఇండక్టెన్స్ ఇంకా కెపాసిటెన్స్ పైన ఏం ఎఫెక్ట్ పడుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఇట్లా చేస్తే అది ఇంక్రీజెస్ అయిపోతుంది, కెపాసిటెన్స్ ఏమైపోతుంది అది డిక్రీజ్ అయిపోతుంది. ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 14 ఏముంది, అండర్ నో లోడ్ కండిషన్ ద కరెంట్ ఇన్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ డ్యూ టు. ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఉంది, దానికి లోడ్ కూడా తీసేశారు, కానీ కూడా దాని లోపల కరెంట్ వస్తుంది. అది ఎందుకు వస్తుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 3 కెపాసిటెన్స్ ఆఫ్ ద లైన్. క్వశ్చన్ నెంబర్ 15 ఏముంది, కరోనా లాస్ ఇంక్రీజెస్ విత్. ట్రాన్స్మిషన్ లైన్లో కరోనా లాస్ ఏముంది కదా అది ఎక్కువ అయిపోతుంది. అది ఎప్పుడు ఎక్కువ అయిపోతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 డిక్రీజెస్ ఇన్ కండక్టర్ సైజ్. ఈ కండక్టర్ సైజ్ ఏముంది కదా దానికి తక్కువ చేస్తే కరోనా ఎక్కువ అయిపోతుంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ ద సప్లై ఫ్రీక్వెన్సీ. ట్రాన్స్మిషన్ లైన్ సప్లై ఫ్రీక్వెన్సీ ఎక్కువ చేస్తే కరోనా కూడా ఎక్కువ అయిపోతుంది. క్వశ్చన్ నెంబర్ 16 ఏముంది, స్కిన్ ఎఫెక్ట్ ఈజ్ ప్రపోర్షనల్ టు. ట్రాన్స్మిషన్ లైన్ ఒక ఎఫెక్ట్ ఉంటుంది, అది స్కిన్ ఎఫెక్ట్ ఉంటుంది, అది ప్రపోర్షనల్ టు ఏది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 4 కండక్టర్ డయామీటర్ స్క్వేర్. క్వశ్చన్ నెంబర్ 17 ఏముంది, ఇఫ్ ద సాగ్ ఇన్ అన్ ఓవర్ హెడ్ లైన్ డిక్రీజెస్ ద టెన్షన్ ఇన్ లైన్ ఈజ్. ఇఫ్ ద సాగ్ ఇన్ అన్ ఓవర్ హెడ్ లైన్ డిక్రీజెస్. సాగ్ అంటే ఇది పోల్ టు పోల్ ఎలక్ట్రిక్ పోల్ ఉంటుంది కదా, ఆ పోల్ టు పోల్ అది వైర్ ఏముంటుంది కదా అది కింద డౌన్ అయిపోతే దానికి సాగ్ అని చెప్తాము ఓకేనా. సాగ్ అంటే హ్యాంగింగ్ ఓకేనా. అది హ్యాంగింగ్ తక్కువ అయిపోతే అంటే మంచిగా పోల్ టు పోల్ గట్టిగా లాగుతారు, అప్పుడు టెన్షన్ ఏమవుతుంది అంట అడుగుతున్నారు. సో దీనికి ఆన్సర్ ఏముంది, టెన్షన్ ఎక్కువ అయిపోతుంది ఓకేనా. వైర్కి గట్టిగా లాగితే టెన్షన్ ఎక్కువ అయిపోతుంది. ఆప్షన్ నెంబర్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 18 ఏముంది, ట్రాన్స్మిషన్ లైన్ ఇన్సులేటర్ ఆర్ మేడ్ అప్ ఆఫ్. ఈ ట్రాన్స్మిషన్ లైన్లో ఇన్సులేటర్స్ ఏం వాడతారు కదా అది ఏ మటీరియల్ నుండి తయారు చేస్తారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, పార్సిలిన్. క్వశ్చన్ నెంబర్ 19 ఏముంది, which is the first equipment seen in the substations while coming from the transmission system. మీరు ట్రాన్స్మిషన్ సిస్టమ్కి వెళ్తారు, అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీకు ఏం కనపడుతుంది అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, లైటింగ్ అరెస్టర్. క్వశ్చన్ నెంబర్ 20 ఏముంది, మెటాలిక్ షీత్ ఇన్ కేబుల్ ఈజ్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద కేబుల్ ఫ్రమ్. కేబుల్ ఉంటుంది కదా దానిపైన మెటల్ షీట్ ఉంటుంది ఓకేనా, అది ఎందుకు పెడతారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, కొరోజన్ నుంచి ప్రొటెక్షన్ కోసము మెటల్ పెడతారు. క్వశ్చన్ నెంబర్ 21 ఏముంది, రింగ్ సిస్టమ్ ఈజ్ ప్రిఫర్డ్ ఓవర్ రేడియల్ సిస్టమ్. ఈ ట్రాన్స్మిషన్ లైన్ ఉంది కదా అక్కడ 2 సిస్టమ్ ఉంటుంది, ఒకటి రేడియల్ సిస్టమ్ ఉంటుంది, ఇంకొకటి రింగ్ సిస్టమ్ ఉంటుంది. సో రింగ్ సిస్టమ్ ఏముంది అది ఎక్కువ వాడతారు యాజ్ కంపేర్ టు రేడియల్ సిస్టము, అది ఎందుకు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 2 రిలయబుల్. ఇట్లా వాడితే రింగ్ సిస్టము చాలా రోజు వరకు పనికి వస్తుంది అండ్ లెస్ వోల్టేజ్ డ్రాప్, వోల్టేజ్ కూడా తక్కువ డ్రాప్ అయిపోతుంది, దానికోసము రింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 22 ఏముంది, సబ్ అర్బన్ రైల్వే యూజ్. ఇది రైల్వే ఉంది కదా అక్కడ వోల్టేజ్ ఎంత వాడతారు అంట క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1 600 to 750 వోల్ట్ DC.
క్వశ్చన్ నెంబర్ 23 ఏముంది, వైరింగ్ సిస్టమ్ ప్రొవైడ్స్ బెస్ట్ ప్రొటెక్షన్ అగెనెస్ట్ ఫైర్. మీ ఇంట్లో ఫైర్ వస్తుంది, అది ఫైర్ నుంచి ప్రొటెక్షన్ కావాలంటే ఏ వైరింగ్ యూజ్ చేస్తారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దీనికి ఆన్సర్ ఏముంది, మెటల్ కాండ్యూట్ వైరింగ్. ఓకేనా, కాండ్యూట్ వైరింగ్ యూజ్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 24 ఏముంది, విచ్ వైరింగ్ ఈజ్ రికమెండెడ్ ఓన్లీ ఫర్ టెంపరరీ ఇన్స్టాలేషన్. ఓకేనా, టెంపరరీ కోసము ఏ వైరింగ్ యూజ్ చేస్తారు అంటే క్వశ్చన్లో అడుగుతున్నారు. దానికి ఆన్సర్ ఏముంది, ఆప్షన్ నెంబర్ 1 క్లీట్ వైరింగ్. క్వశ్చన్ నెంబర్ 25 ఏముంది, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ లీస్ట్ ప్రిఫర్డ్ ఫర్ అర్థింగ్. అర్థింగ్ పెట్టాలంటే మనం ఏముండాలి, సాయిల్ మంచిగా ఉండాలి, తర్వాత ఏముండాలి, సాయిల్లో మాయిశ్చర్ ఉండాలి, అంటే వెట్గా ఉండాలి. ఓకేనా, అర్త్లా సాల్ట్ ఉండాలి. ఓకేనా, సో క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ లీస్ట్ ప్రిఫర్డ్ ఫర్ అర్థింగ్, అంటే అర్థింగ్ చేయాలంటే అది ప్రయారిటీ లేదు. ఓకేనా, దీనికి ఆన్సర్ ఏముంది, డ్రై అర్త్. ఓకేనా, ఎక్కడ డ్రై అర్థింగ్ ఉంది అక్కడ అర్థింగ్ యూజ్ చేయరు. ఓకేనా, అది లాస్ట్ మనది ఆప్షన్. ఓకేనా, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఫ్రెండ్స్, మీకు ఇంకో ఏమైనా డౌట్ ఉంటే మీకు నాకు కమెంట్ సెక్షన్లో అడగండి. మీకు ఏమైనా మీరు ఏ ఎగ్జామ్కి ప్రిపరేషన్ అవుతున్నారు ఆ ఎగ్జామ్ నాకు చెప్పండి, దానిపైన నేను క్వశ్చన్ రెడీ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్.